హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. విత్ హోమ్ మేడ్, హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు కూడా తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మనకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని, ఈ రవ్వని మంచిగా లూజ్గా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత అయితే మంచిగా వాటర్ అంతా పీల్చుకొని రవ్వ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని దానికి బటర్ లేదా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడవనివ్వాలి ప్యాన్ని. కొంచెం వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 8 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిజ్జా. ఇప్పుడు దీనిపై 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో కచప్, 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ అయితే యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని టోటల్ పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపై చీజ్ అప్లై చేసుకోవాలి. చీజ్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్, క్యాప్సికమ్, టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కలన్నింటినీ వీటిపై అప్లై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. పిజ్జా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. లాస్ట్ పైనుంచి కూడా మోజరెల్లా చీజ్ మళ్ళీ వేసుకొని క్యాప్ పెట్టుకొని 6 to 7 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి పీస్ని. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పిజ్జా కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. లోపల కూడా ఈవెన్గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.